어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. యో హాయ్ గైస్, యువర్ వాచింగ్ గేమ్బర్డ్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో అలెక్కి ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను అంటే ఒక బూత్ మాట అయితే మాట్లాడను, నేను తప్పుగా అయితే అసలు మాట్లాడను. ఎందుకంటే నువ్వు ఒకేలా తప్పు చేసినా కూడా నేనైతే చెయ్యను. ఐ హ్యావ్ మై ఓన్ వాల్యూస్ అండ్ సో ఈ వీడియో అయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తాను. సో చాలా పద్ధతిగా అయితే వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఒక ఆడియో లీక్ అయితే అయ్యింది, కొత్త ఆడియో, సెకండ్ ఆడియో. సో ఫస్ట్ ఆడియో చూసారు చాలామందికి తెలుసు. సో చాలా అనుమతులు ఉన్నాయి దాంట్లో. సెకండ్ ఆడియోలో అయితే పెద్దగా లేవు. ఇక్కడ నాకైతే అర్థం కాదు ఏంటంటే ఈక్వాలిటీ పార్షియాలిటీ, అంటే అబ్బాయి విషయానికి వచ్చేతలకి నోటికి వచ్చిన బూతులు తిట్టడం, అమ్మాయి విషయానికి వచ్చేతలకి కొంచెం తిట్టడం, అంత లైట్గా తిట్టడం. లైక్ అంటే తిట్టడం అవమానించడం ఏదైనా కానీ తప్పే. సో కానీ ఇక్కడ అవమానించిందనమాట. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. కస్టమర్లు మనకి దేవుళ్లతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా. లైక్ డిగ్రేడ్ చేసింది, అవమానించింది. లైక్ పోయి 3 నెలల్లో పాచి పని చేసుకోపో. దానికి సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన ఆడియో లీక్ నేను ప్లే చేస్తాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తాను. సో వీడియో చివరిదాకా చూడండి, మీరు ఏది మిస్ కాకూడదు అనుకుంటే. అండ్ అక్క ఇప్పుడే చూశాను మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తారు, దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. సో అంటే వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. సో అంటే మీరు ఒక సైడ్ నుంచి చూస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి చూడడం లేదని అన్నారు. బాగుంది అక్క, మీరు మంచి పాయింట్ రైజ్ చేస్తారు. సో ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. సో మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే అది ఒక ఆడపిల్ల మగపిల్లోడు అనేది ఏం లేదక్క. ఇక్కడ ఆడపిల్ల అంటే తక్కువ, మగోడు అంటే ఎక్కువ, మగోడు అంటే తక్కువ, ఆడదంటే ఎక్కువ ఏం లేదక్క. మీరు అనేది ఈక్వాలిటీ అనమాట. సో ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్న ఈ సోకాల్డ్ ఈక్వాలిటీ ఫెమినిజం ఏదైతే ఉందో, ఆడవాళ్ళే గొప్ప, మగోళ్ళు అంతా తక్కువ, వాళ్ళు ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళే గొప్ప అనేది సోకాల్డ్ ఫెమినిజం ఇప్పుడు సో పాపులర్ అవుతుంది. సో దాని గురించే మాట్లాడతాను నేను. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఇక్కడ ఆడది మగది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు చేస్తున్నారు, ఓకే, కష్టపడుతున్నారు, బాగుంది. సో కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఏదైనా మనం ఒకటి చేస్తున్న ఒక బిజినెస్ అంటే, సో దాన్ని మంచిగా దాన్ని చూసే వాళ్ళు ఉంటారు, చెడుగా చూసే వాళ్ళు ఉంటారు. దాన్ని మంచిగా పాపులర్ చేసే వాళ్ళు ఉంటారు, చెడుగా పాపులర్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే దానికి ఒక క్రిటిసిజం అనేది వస్తుందన్నమాట ఖచ్చితంగా. అది గుడ్ అయినా ఉండొచ్చు, బ్యాడ్ అయినా ఉండొచ్చు. అది నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు చూసే దాన్ని బట్టి ఉంటుంది. అదే నువ్వు బ్యాడ్గా చూస్తావంటే బ్యాడ్గానే కనపడుతుంది, సో గుడ్గా చూస్తావంటే గుడ్గా కనపడుతుంది. సో ఇక్కడ నాకు తెలుసు చాలా వరకు ఒకడు ఎదుగుతున్నాడంటే చాలామంది వాళ్ళని తొక్కేయాలని చూస్తారు. సో ఖచ్చితంగా బ్యాడ్ క్రిటిసిజమే ఎక్కువ ఉంటుంది. కానీ నువ్వు అన్నవే, నీ మాటల్లోనే చెప్తాను, నువ్వు అన్నదే అడుగు వేసేసారు, ఫస్ట్ అడుగు వేశారు, ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు అన్నదే. సో నువ్వు ఆల్రెడీ స్టెప్ ముందుకు వేసావు, వెనక్కి తీసుకునే కాదని మీ డాడీ చెప్పారని నువ్వు అన్నావు. సో దాని గురించే మాట్లాడతాను. సో నువ్వు ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసావంటే అది గుడ్ అయినా కానీ బ్యాడ్ అయినా కానీ, ఆ బిజినెస్ సక్సెస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ, నువ్వు దాంట్లో నీ ఎఫర్ట్, నీ కష్టం, నీ ప్రేమ అన్ని పెట్టి అది చేస్తున్నావంటే అది కంటిన్యూ చేయాలి. లైక్ దాన్ని ముందుకు తీసుకెళ్ళేకి, దాన్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళేకి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అంతేగాని ఎవరో తిట్టినారు అని చెప్పేసి, ఇప్పుడు ఒకరు తిడుతున్నారంటే ఒకటి నేర్చుకున్నాక మనకి ఒక ఓపెన్ మైండెడ్ సెట్ అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగో ఒకటి చేస్తున్నామంటే మనకు ఓపెన్ మైండెడ్ సెట్ ఉండాలి. సో నాకు తెలుసు టార్గెట్ చేస్తారు, కంట్రోల్ చేసుకోలేం, ఓకే. కానీ తిట్టండి, తప్పులేదు. కానీ ఇక్కడ మీరు ఏదో పొరపాటున ఆడియో లీక్ అనేది, ఆడియో మెసేజ్ అనేది పొరపాటున ఒకరికి పెట్టేది ఇంకొకరు పెట్టామంటున్నారు. రీజన్స్ చెప్పొద్దండి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా కానీ మంచి కస్టమర్ అనేవాడు దాంట్లో మంచోడు చెడ్డోడు అనేది ఎవరు ఉండరు. సో నిన్ను కాంటాక్ట్ అయ్యాడు
నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే వెంటనే నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించాలి. ఒక కాయానికి ఎప్పుడు మంచి ఉండదు. సో ఒక కాయానికి ఎప్పుడు ఒకే యాంగిలే ఉండదు. ఒక కాయానికి 2 యాంగిల్స్ ఉంటాయి. బొమ్మ గొలుసు 2 ఉంటాయి. సో దేనికైనా కానీ మంచి అనేది ఉండదు. మంచి చెడు 2 ఉంటాయి. అవి తెలుసుకొని నువ్వు ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు చేయాలి. సో ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే దాంట్లో చెడు గురించి మంచి గురించి ఆలోచించి ఆ బిజినెస్ అలా అడుగు పెట్టాలి. వాటి గురించి ఏది గురించి ఆలోచించుకోకుండా మంచి గురించి ఆలోచించి అడుగు పెడితే అది మా తప్పు అవుతుంది. ఎవరు తప్పు అవుతుందో మీ తప్పు అవుతుంది అది. సో ఆ చెడు గురించి మంచి గురించి ఆలోచించి అడుగు పెట్టాలి. సో ఒకటి తిట్టినాడంటే ఎందుకు తిట్టినాడో తెలుసుకోండి. సో రీజన్ లేకుండా తిట్టినాడు అంటే సో వాడిని అవాయిడ్ చేసేయండి. సో ఎంతమందిని వీలైతే అంతమందిని అవాయిడ్ చేసేయండి. సో మంచిని ఎంకరేజ్ చేయండి, మంచినే చూడండి, మంచిగా రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక బ్లాక్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చినాడు వాట్సాప్లో. అనవసరం ఏంటని బ్లాక్ చేసేయండి. ఎందుకు వాటిని చూడాలి, ఎందుకు వాటిని పర్సనల్గా తీసుకోవాలి, ఎందుకు వాటికి రియాక్ట్ కావాలి. సో ఇప్పుడు నన్ను తీసుకోండి. నాలాగా ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్స్, ఏదో చిన్న కంటెంట్ క్రియేటర్స్ మేము తొందరగా పర్సనల్గా తీసుకుంటాం. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మాకు పెద్ద ఫాలోయింగ్ లేదు, మాకు పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, మాలాంటి కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అమ్మాయి అయితే సార్లు సపోర్ట్ చేసేకి 1 లక్షల్లో కరువు బ్యాచ్ ఉంది. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో మాలాంటి వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు ఏదైనా తొందరగా. కానీ మీలాగా ఒక స్థాయిలో ఉన్నోళ్ళు, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్నోళ్ళు, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు, సో మీరెందుకు పర్సనల్గా తీసుకుంటారో నాకైతే అర్థం కాదు ప్రతిదీ. సో ఇప్పుడు ఇది మిస్టేక్ అయినా కానీ ఒకవేళ మీరు అతన్ని టార్గెట్ చేసి అన్నారో లేకపోతే అది మిస్టేక్గా జరిగిపోయిందో అది పక్కన పెడితే, సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అది కస్టమర్ అన్నప్పుడు ఒకరు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు ఆ ప్రోడక్ట్ గురించి అన్నప్పుడు, సో అతనితో రెస్పెక్ట్గా ఉండండి. మిస్టేక్స్ అవుతాయి, కానీ ఆ మిస్టేక్స్ జరుపుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత. సో అపాలజీ వీడియో చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన రీజన్ అయితే ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్టో రాంగ్ అయితే నాకైతే తెలియదు. కానీ ఒక వీడియో చేస్తారు, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎట్లుందంటే చెయ్యి కాలిపోయిన తర్వాత ఆకు పట్టుకుంటే ఎట్లా? సో ఏదైనా కానీ చెయ్యి కాలకముందే మనం జాగ్రత్త పడాలి కదా. సో కొంచెమన్నా ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఒక బిజినెస్ చేస్తున్నావు, ఒక స్థాయిలో ఉన్నావు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు కొంచెమన్నా బాధ్యత ఉండాలి కదా. మళ్ళీ ఇంత రెక్లెస్గా, మరీ ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా అక్క? చేసేస్తారు. ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు. ఇప్పుడు చూడు, నీ వాట్సాప్ ఎత్తిపోయింది, వెబ్సైట్ తీసేశారు, బిజినెస్ కంప్లీట్గా మూసుకోవాల్సి వచ్చింది. కనీసం నాకు తెలిసి ఎంత చెత్తగా, నువ్వు అన్నట్లే ఎంత చెత్తగా జరిగినా కానీ కనీసం మీ బిజినెస్ నుంచి కనీసం నెలకు ఒక 50,000 నుంచి ఒక 50,000 దాకా వస్తుంది కదా. ఒక 50,000, 60, 70, 80 దాకా వస్తుంది కదా నెలకి మీ బిజినెస్ నుంచి. నాకు తెలిసి మీకున్న ఫాలోవర్స్లో కనీసం ఒక 50,000, 60,000 మీ బిజినెస్ నుంచి మీకు ప్రాఫిట్స్ అయితే వస్తుంటాయి. అలాంటి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. తెలుసుకున్నారు. మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ అటు చూడు బే. లక్షలు పెట్టి ఆలోచించకుండా ఏవి పడితే అవి కొనేస్తారు. నాలాంటి చిన్న పికిల్ వెండర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బేరాలాడతారు. దీని వెనకున్న నా కష్టం గుర్తించరు. బిజినెస్ పెట్టిన కొత్తలో అడుగుతున్నారు కదా అని డిస్కౌంట్లు ఇచ్చి మెటీరియల్ కి డబ్బులు సరిపోని రోజులు కూడా ఉన్నాయి. రెస్టారెంట్స్ కి వెళ్లి బేరాలు ఆడలేరు కదా, మరి నా దగ్గర మాత్రం ఎందుకని బేరాలు ఆడతారు? నా దగ్గరే కాదు, నాలాంటి చిన్న వెండర్స్ దగ్గర బేరాలు ఆడకండి ప్లీజ్. సబ్స్క్రైబ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏమనంటే మా కష్టాలు మేము ఎవరు చెప్పుకుంటాం, మేము ఆడవాళ్ళం అని సింపతి కార్డు వాడతారు. ఇది బాగుంది, నాకు తెలుసు ఆడవాళ్ళు సింపతి కార్డు బాగా వాడతారు. సో మీరు కూడా వాడినారు, తప్పలేదు. సో ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక ఆడది అనే ఏ విధంగా చెప్తున్నావో, సో కానీ ఆ బూతులు తిట్టేటప్పుడు ఎలా మర్చిపోయినావు అక్క? నువ్వు ఒక ఆడదానివి, మా కష్టాలు చాలా ఉంటాయని, ఆ కష్టాల నుంచి నీ బిజినెస్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళావు, అంత కష్టపడి తీసుకెళ్ళావు. ఆ కష్టాన్ని ఎట్లా మర్చిపోయినావు అక్క? నీ బాధ్యతను ఎట్లా మర్చిపోయినావు? నీ బిజినెస్ ఎట్లా మర్చిపోయినావు? నువ్వు బూతులు తిట్టేటప్పుడు అప్పుడు నీకు బూతులు తిట్టేటప్పుడు కనపడలేదా? నువ్వు ఒక ఆడదానివి, నువ్వు ఎలా తిట్టగలవు? ఆ బూతులని నీకు అనిపించలేదు? అప్పుడు బూతులు తిట్టేటప్పుడు నువ్వు ఆడదానివని కనిపించలా. అదే నీ గురించి ఈ విధంగా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతానే నువ్వు ఆడదాని గుర్తుకొచ్చింది నీకే. చూడండి అక్క, తప్పు చేసిన తర్వాత తప్పే. అది బై మిస్టేక్ అయినా ఉండొచ్చు, రీజనబుల్గా టార్గెట్ అయినా చేసి ఉండొచ్చు, ఒక మిస్టేక్ అయి ఉండొచ్చు. ఒక తప్పు అనేది తప్పే.
అది వితౌట్ ఆర్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అనేది తప్పే. అదైతే గుర్తుపెట్టుకోండి, తప్పు అనేది ఎప్పుడు తప్పే. మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు. ఇలా వచ్చి మీ ఏంటక్క రమ్య అక్క, మీకు ఎవరు లేరా? మీ మమ్మీ మీ అక్క చెల్లెలేనా? అక్క ఈ ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో 2-3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో 2-3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి రమ్య కానీ అలెక్కి కానీ ఎవరైనా కానీ మీ అక్క చెల్లెలకి ఒక్కొక్కరికి 2-3 లక్షలు, ఒక్కొక్కరికి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ 2-3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఇన్ని కలుపుకుంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా 2 కలుపుకొని చెప్తే ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ చాలామంది ఉన్నారు. సో లైక్ 2-3 లక్షలు దాటిపోతారు. అంటే దగ్గర దగ్గర 5-6 లక్షలు ఉన్నారు. మీ అందరు కలుపుకుంటే 5-6 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఎవరు లేరంటావు ఏందక్క? ఇంకా మేమంతా చిన్న కంటెంట్ క్రియేటర్స్ అంతా ఇంకేమనాలక్క, మా అందరికీ కనీసం ఒక 1000-2000 మంది కూడా లేరు మాకే. మేమంతా ఏం చెప్పుకోవాలి, మేమంతా ఏమనాలి ఇంకా? నీకు అన్ని లక్షల్లో ఫాలోవర్స్ని పెట్టుకొని, అంత లక్షల్లో ఒక ఫ్యాన్ బేస్ పెట్టుకొని, ఫాలోయింగ్ పెట్టుకొని నువ్వే నాకు ఎవరు లేరంటే ఇంకా మామూలు కంటెంట్ క్రియేటర్స్ అంతా ఇంకేమనాలక్క? ఎట్లక్క మీరు మళ్ళీ ఇంత సర్కాస్టిక్గా మాట్లాడితే ఎట్లా ఎవరు లేరని? అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అక్క మీరు. ఇంకెవరు కావాలక్క మీకు? సరిపోరా లక్షల్లో కోట్లలో కావాలా మీకు? స్టార్ట్ చేశారు. కానీ స్ట్రాంగ్ గా ఒకటే చెప్తున్నాను, నేను ఇచ్చే టేస్ట్ ఎవరు ఇవ్వలేరు. ఏంటి నీ పచ్చళ్ళు లైక్ అంటే నీ పికిల్స్ టేస్ట్ ఇంకా ఎక్కడ ఉండదా ఏంటక్క? అంటే లైక్ నీ పికిల్సే టేస్ట్ ఉంటే నీ పికిల్స్ ఉన్న టేస్ట్ ఇంకా ఏ పికిల్స్ ఉండవు. ఏంటక్క కాన్ఫిడెన్స్? ఏంటక్క కాన్ఫిడెన్స్ ఉండాలి, తప్పలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటక్క? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా? కాన్ఫిడెన్స్ ఉండాలి మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా? కష్టం అక్క. ఎట్లయితే కష్టం. సో ఐ హోప్ ఇది మంచి లెసన్ అవుతుంది మీకు. సో ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయరని అయితే అనుకుంటున్నాను. సో తెలుసుకుంటారు ఈ లెసన్ తెలుసుకొని. సో ఏదైనా కానీ ఒక బిజినెస్ ఒకవేళ చేసినా కానీ, ఫ్యూచర్లో ఒక బిజినెస్ చేసినా కానీ, ఇంకోటి ఏది చేసినా కానీ, సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఈ సెట్ బ్యాక్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈసారి బాగా మీ ఇన్ఫ్లుయెన్స్ని కరెక్ట్ వేలో వాడుకొని సో మంచిగా ఎదుగుతారని అయితే అనుకుంటున్నాను. ఐ హోప్. సో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయరని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికైనా కానీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే సో చూడండి, మీకే చెప్తున్నాను, ఆడియన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకే చెప్తున్నాను. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే సో అలాంటి వాళ్ళని పేక్ తీసుకురావడం ఆపండి ఇప్పటికైనా కానీ. అమ్మాయి అంటేనే కనపడితేనే సొల్లు గడుచుకుంటా పోయి కరువుగాళ్ళంతా పోయి ఇలా వాళ్ళని పాపులర్ చేసేసి వాళ్ళని ఏదో ఒక స్థాయికి ఆకాశంలోకి ఎత్తేస్తారు. సో అలా చేయొద్దండి. సో ఎవడు కష్టపడతాడో, ఎవడు జెన్యున్గా వాళ్ళ వ్యూవర్స్ కోసం కష్టపడతాడో, ఎవడు జెన్యున్గా వాళ్ళ వ్యూవర్స్ కోసం కంటెంట్ చేస్తాడో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు బాగుపడితే, చెప్తున్నా చూడండి, వాళ్ళు బాగుపడితే వాళ్ళతో పాటు 10 మందికి హెల్ప్ చేస్తారు అలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ వీడు తప్పు కానీ రైటే కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా వాళ్ళు పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారంటే దానివల్ల ఒకడికి లాభం అయితే ఉండదు కానీ 10 మందికి నష్టం అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా కానీ దేశం బాగుపడాలనే ప్రజలే, దేశం నాశనం కావాలన్న ప్రజలే. సో ఒక సొసైటీ బాగుపడాలన్న ప్రజలే, ఒక సొసైటీ నాశనం కావాలన్న ప్రజలే. ఏదైనా కానీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏది చేయాలన్నా కానీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటికన్నా మీ చేతుల్లో ఉన్న పవర్ని మంచికి వాడండి, చెడుకు వాడొద్దండి. సో కష్టపడే వాళ్ళని పేక్ తీసుకెళ్ళండి. వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మిమ్మల్ని పేక్ తీసుకెళ్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ గైస్ ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీరు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ కొట్టండి, చాలా ఇంపార్టెంట్ గైస్, అది వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్, లేదంటే మిస్ అయిపోతారు. సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా, లైవ్ స్ట్రీమ్స్ చేసినా, ఏం చేసినా కానీ, పోస్టులు పెట్టినా కానీ, కమ్యూనిటీ పోస్టులు అన్నీ మిస్ అయిపోతారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ గేమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, లేకపోతే మన ఛానల్ రికమెండ్ చేయండి. సో ఓకే గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ అండ్ బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.